కాసేపట్లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కానుంది. పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధిపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. నవరత్నాల తరహాలోనే తీర్చగలిగే హామీలను ప్రజలకిచ్చేందుకు వైసీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో లక్షల కుటుంబాల స్థితిగతులను మార్చేసిన పథకాలన్నింటి తర్వాతి టర్మ్లోనూ కొనసాగించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలతో పాటు మిగతా పథకాలను కొనసాగించే అవకాశం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న వర్గాలను ఒక స్థాయికి తెచ్చి మిగిలిన వారితో వీళ్లు కూడా పోటీ పడేలా చేయాలన్నదే ఈ పథకాల ఉద్దేశమని వైసీపీ చెబుతోంది. ఉద్దేశించిన ఫలితాల కోసం ఈ పథకాలను మరికొన్నాళ్లు కొనసాగించాల్సిన అవసరం ఉందని పార్టీ భావించినట్లు సమాచారం. దీంతో ఆయా అంశాలన్నింటినీ పొందుపరిచి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఈసారి విడుదల చేయబోయే వైసీపీ మేనిఫెస్టోలో ఎటువంటి కొత్త అంశాలను పొందుపరిచారు? మరికాసేపట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని వైఎస్ఆర్సీపీ విడుదల చేయబోతుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో కమిటీ సభ్యులంతా కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. అయితే మేనిఫెస్టో అనేది గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో తీసుకొచ్చారో 99% హామీలన్నీ కూడా అమలు చేశామంటూ కూడా వైసీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం 2019 మేనిఫెస్టోలో ఏ అయితే అంశాలు ఉన్నాయో వాటినే కొనసాగించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. దానిని బేస్ చేసుకునే కొత్తగా మేనిఫెస్టోని కూడా రూపొందించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలు, ఎందుకంటే మధ్యతరగతి పేద ప్రజలకు అభివృద్ధి జరిగే విధంగా, వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి పురోగతి సాధించే విధంగా ఉపయోగపడినటువంటి సంక్షేమ పథకాలను మరికొంతకాలం కొనసాగిస్తే మరింత అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలాంటి సెక్టార్లకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలనే మరోసారి కొనసాగించే ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మేనిఫెస్టో కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా అమ్మఒడి లాంటి పథకాన్ని కాస్త ఆర్థిక సహాయాన్ని పెంచే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అమ్మఒడిలో భాగంగా 15,000 ఇస్తున్నారు. దాన్ని ఆర్థిక సహాయాన్ని మరింత పెంచే ఆలోచన చేశారు. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా మరి కాసేపు రాదు. ఇక రైతు భరోసాకు సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 13,500 కూడా దాన్ని కూడా పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రైతు కుటుంబాలకు సంబంధించి ఇండ్లలో పెళ్లిళ్ళు కనుక జరిగితే వాళ్ళకి 50,000 ఆర్థిక సహాయం ఇచ్చే అంశాన్ని కూడా ఈ రోజు మేనిఫెస్టోలు చేసినట్టుగా తెలిసింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు, లేదంటే 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు అందరికీ కూడా ఇప్పటికే ఆర్థిక సహాయం ఇస్తున్నారు 15,000తో పాటు. దానితో పాటు ఓసీ అంటే కాపులకు కాపు నేస్తం అమలు చేస్తున్నారు. అలాగే ఓబీసీ నేస్తం కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి. వీటన్నిటినీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలని మరొకసారి కొనసాగిస్తే తద్వారా మహిళలు అభివృద్ధి చెందుతారు. మహిళ అభివృద్ధి చెందితే ఖచ్చితంగా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం అభివృద్ధి చెందితే ఆ గ్రామం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక కాన్సెప్ట్ ని వైఎస్ఆర్సీపీ ముందు నుంచి కూడా ఫాలో అవుతుంది. కాబట్టి ఇప్పుడు అదే కొనసాగించబోతున్నారు. ప్రస్తుతం అమలవుతున్నటువంటి నవరత్నాలకి కొన్ని యాడ్ చేసి వాటిని కొనసాగించే ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటినీ కూడా మరికాసేపట్లో సీఎం జగన్ నేరుగా విడుదల చేయబోతున్నారు. దుర్గా, అంటే గతసారి మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించారు. అయితే ఈసారి నవరత్నాలకు కొనసాగింపుగా ప్రధానంగా ఏ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేశారు? అంటే ఈ మేనిఫెస్టో రూపకల్పనపై నేతలు చెప్తున్నదేంటి? అయితే ప్రస్తుతం అయితే 2019 ఎన్నికల్లో నవరత్నాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. నవరత్నాలతో పాటు మరికొన్ని అంశాలని మేనిఫెస్టోలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే మేనిఫెస్టో కూడా నవరత్నాలకి ప్లస్ గా ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి అనేక అంశాలు కూడా ఇందులో పొందుపరిచినట్టుగా తెలిసింది. నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూనే వాటిని కాస్త స్థాయిని పెంచే ఆలోచన చేసినట్టుగా తెలిసింది. వీటన్నిటిని కూడా సుదీర్ఘకాలం పాటు కసరత్తు చేశారు మేనిఫెస్టో కమిటీ. ఆర్థికపరమైనటువంటి అంశాలు అధికారులతో కూడా చర్చలు జరిపిన తర్వాత సీఎం జగన్ ఈ
మేనిఫెస్టో ఫైనల్గా డిసైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, రైతులకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గతంలో ఏదైతే రైతులకు సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి రైతు భరోసాను మరి కాస్త పెంచే ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు రైతులకు మేలు జరిగే విధంగా మరికొన్ని పథకాలను కూడా తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే కొత్తగా అంటే వేరే కొత్త పథకాలు లేకుండా కేవలం ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మరి కొనసాగింపుగా ఈ మేనిఫెస్టో ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. సీఎం జగన్ కూడా మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా అలాగే సిద్ధం బహిరంగ సభల్లో కూడా పదే చెప్తూ వస్తారు. 99% మేనిఫెస్టోని అమలు చేసాం. ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలంటే మాకు ఓటు వేయండి. వేరే ప్రభుత్వం కనుక వస్తే ఈ పథకాలన్నీ కూడా కొనసాగవు, వాటన్నింటినీ కూడా ఆపేస్తారంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మాకు ఓటేయండి అని సీఎం జగన్ చెప్తున్నారంటే ఖచ్చితంగా మేనిఫెస్టోలో కూడా పథకాలకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఉండబోతున్నాయి. అయితే వీటితో పాటు కొన్ని అదనంగా చేర్చే ఆలోచన కూడా చేస్తుంది. ఉదాహరణకు టిప్పర్ డ్రైవర్లకును ఏదైతే ఆర్థిక సహాయం ఇచ్చే ఆలోచన కూడా చేశారు. బస్సు యాత్రలో భాగంగా టిప్పర్ డ్రైవర్లతో సమావేశమైనటువంటి సీఎం జగన్ దాన్ని ప్రకటించినటువంటి వాహన మిత్రలో భాగంగా టిప్పర్ డ్రైవర్లను కూడా ఈసారి యాడ్ చేయబోతున్నారు. ఇలా కొన్ని సెక్టార్లకు సంబంధించి ఎవరినైతే ఆర్థిక పరంగా వెనకబడి ఉంటారో, లబ్ధిదారులు ఎవరైతే మిగిలిపోయి ఉంటారో, అర్హత ఉండి పథకాలు పొందని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సంక్షేమ పథకాలు వచ్చే విధంగా అందులో చేర్చి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ మేనిఫెస్టో ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయబోతున్నారు. 2019 మేనిఫెస్టోకి కొనసాగింపుగానే ప్రస్తుతం అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి, సంక్షేమ పథకాలకి కొనసాగింపుగానే ఈ మేనిఫెస్టో ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.